సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇమ్మంపేట గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పరిశీలించి రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి కేంద్రం ద్వారా వచ్చే ధాన్యాన్ని తేమ శాతం కొలిచే మిషన్ ద్వారా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అన్నారు. ధాన్యాన్ని ధూపం వేసే మిషన్ రిజిస్టర్ ను పరిశీలించి సూచనలు చేశారు. కొనుగోలు కమిటీ హమాలీలతో ఎగుమతులు దిగుమతులు త్వరగా చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కమిటీ నిర్వహించే తీరును చూసి కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిఆర్డీఓ అప్పారావు, డిఓ సురేష్, డిపిఎంలు ఆంజనేయులు, రత్తయ్య, లక్ష్మీనారాయణ, కొనుగోలు కమిటీ అధ్యక్షురాలు నాగమణి, ట్యాబ్ ఆపరేటర్ నాగమణి, ఏఈఓ సుష్మా పాల్గొన్నారు. నేనేమంటున్నా, వాళ్ళు యాక్సెప్ట్ చేసేసరికి వాళ్ళు సంతకాలు అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వాట్సాప్లో వీళ్ళు పంపించాలి. మనం మంచిగా ఉంటే వాళ్ళు వాట్సాప్ పెట్టేస్తాడు, ఇక్కడనే వాళ్ళు ఆన్లైన్ క్లియర్ చేస్తారు. మళ్ళీ రావడానికి ఒక రోజు 2 రోజులు డీలే కాకుండా ఉంటుంది. కొంతమంది పెడుతున్నారు సార్, కొంతమంది పెట్టడం మిల్లర్ పెట్టాడు. నేనేమంటున్నా, మన మంచిగా ఉంటే ఏం చేస్తాడు, మన వాళ్ళు ఉంటే అయిపోయిందంటే ఆయన అక్కడనే ఫోటో తీసి మన సెంటర్ ఇన్ఛార్జ్ పంపిస్తారు. సో ఏమవుతుంది, ఏదైతే ఒక రోజు డీలే అవుతుంది అట్లా టార్గెట్ ఒక్క రోజు మీరు ఈ రోజు అప్పుడు ఇట్లా కూడా న్యాయమే, కానీ 2 రోజులు ఎందుకు ఆగాలి? 2 రోజులు మన ఈ ఆప్తి తప్ప ఏమైనా ఇస్తారు. లోడ్ పోయి వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తే ఒక రోజు వీళ్ళు మాకు పంపిస్తారు. వెరీ గుడ్, బాగుంది. సో అయిపోతే మనం